కీర్తన గ్రంథము 119 అధ్యాయము 50వ వచనాన్ని మొదటగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక బాధలో ఉంటాడు, ఏదో ఒక సమస్యలో ఉంటాడు, ఏదో ఒక విపత్తులో ఉండి స్వయంకృత అపరాధముల వల్ల మనిషి బాధలు తెచ్చుకొని బాధపడుతూ దిగులు పడుతూ విచారణ చెందుతూ మరి కాలాన్ని గడుపుతూ ఉన్న వేళ దావీదు గారు అంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే, నీ వాక్యము బాధలలో నాకు నెమ్మది కలగజేస్తున్నది అంటున్నాడు. ఎంత బాధలోనైనా సరే, ఎంత ఇబ్బందులోనైనా సరే, ఎంత కష్టములోనైనా సరే వాక్యము మనిషికి నెమ్మది కలగజేసిద్ది. వాక్యము మనిషికి సమాధానం కలగజేసిద్ది. వాక్యము మనిషికి సంతోషం కలగజేసిద్ది. వాక్యము మనిషికి ఆనందం కలగజేసిద్ది. అయితే విషయం ఏంటంటే, వాక్యము నెమ్మది సమాధానాన్ని కలగజేసిద్ది. వాక్యము మనము విన్ననాడు, వాక్య ప్రకారం మనం ప్రవర్తించిన నాడు, వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని అనుసరించి నడిచిన నాడు అన్ని బాధలలో నెమ్మది కలగజేసిద్ది, సహాయం ఇచ్చిద్ది, సంతోషాన్ని ఇచ్చిద్ది, ఆనందాన్ని ఇచ్చిద్ది. ఊహించిన రీతిగా మనల్ని వాక్యము బాధల్లో నుంచి తప్పించింది. ఇది మనకు ఎలా తెలుసు అని మనం ఆలోచిస్తే, భక్తులు అనుభవపూర్వకంగా రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళు ఆ అనుభవపూర్వకంగా అనుభవించి వాక్యము ఎట్టి బాధల్లో ఎట్టి కష్టాల్లో నుంచి వారిని విడిపించిందో, మరి వారు అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఉన్న మాటలు మనం చదువుతున్నాం కాబట్టి వాక్యము ఏం చేసిద్దో రాయించారు. వాక్యము మనం వింటే, వాక్య ప్రకారం మనం నడిస్తే వాక్యము ఏం చేసిద్దో రాయించారు. వాళ్ళని ఏం చేసిందో రాయించారు. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాక్యము వారిని ఏం చేసిందో రాయించారు. అలాగే వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, అలా నమ్మిన వారి అందరిని కూడా వారి బాధల్లో ఉన్నప్పుడు వారిని ఏం చేసిద్దో కూడా చెప్పారు. కాబట్టి వాక్యము నెమ్మది కలగజేసిద్ది, బాధల్లో నెమ్మది కలగజేసిద్ది, సంతోషాన్ని కలగజేసిద్ది. మరొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో కూడా 63 అధ్యాయం 9 వచనం. యెషయా గ్రంథం 63 9 వచనం. వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. చూసారా, ఆయన వారి యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను అన్నాడు. వారి సన్నిధి దూత వారిని రక్షించెను అని అన్నాడు. ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. చూసారా, ఎవరిని? ఇశ్రాయేలీల్ని. అంతేనా? ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. వారి బాధల్లోనూ, వారి కష్టాల్లోనూ, వారి ఇబ్బందుల్లోనూ వారి బాధను ఆయన బాధగా భావించి వారు బాధపడుతున్నప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు. ఇలా బాధపడుచు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారు బాధల్లో ఉన్నప్పుడు
వాక్యం వారికి నెమ్మది ఇచ్చింది, వాక్యం వారిని కాపాడింది. వాక్యం వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాక్యము వారిని కాపాడింది. కాబట్టి అలా కాపాడేటటువంటి వాక్యానికి మనము విలువివ్వాలి. కాపాడేటటువంటి వాక్యానికి మనం గౌరవించాలి. వాక్యము చెప్పినట్టుగా నడవాలి, వాక్యం చెప్పినట్టుగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించిన నాడు నీ ప్రతి బాధలో నుంచి వాక్యము నీకు నెమ్మది, సమాధానము, ఆదరణ కలగజేసింది. ఇంతకీ వాక్యము అంటే అర్థం ఏంటి? వాక్యము అంటే అర్థం ఏంటి? చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము దేవుని వాక్యమని నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. చూసారా, దేవుడి వాక్యమని నామం ఆయనకి పెట్టబడి ఉండెను. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి దేవుని నామము, దేవుని వాక్యము అనే పేరు ఆయనకి పెట్టబడి ఉంది. అంటే దేవుడి వాక్యము అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, నీ యావత్ బాధల్లోనూ యావత్ కష్టాల్లోనూ ఆయన కూడా నీకేం కలగజేస్తాడు? వాక్యము నెమ్మది కలగజేసిద్ది, నెమ్మది కలగజేసిద్ది, సమాధానం కలగజేసిద్ది, ఆదరణ కలగజేసిద్ది. ఎలా చెప్పగలం అంటే, భక్తులు అనుభవించి రాసినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. భక్తులు అనుభవించి రాసినటువంటి మాటలు బైబిల్లో ఉండి ప్రియమైన బిడ్డారా, ఒకసారి 2 పేతురు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 7వ వచనం వరకు మనం ఒకసారి చూద్దాం. మరియు ఆయన సొదొమ గొమొర్రా అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చూసారా, వాక్యము బాధలో ఏం చేసింది? నెమ్మది కలగజేసింది. లోతుకి నెమ్మది కలగజేసింది. భయంకరమైనటువంటి అగ్ని గంధకాల్లో వారందరూ తగలబడుతున్నప్పుడు నీతిగా దేవుడి మాటకు లోబడి భయభక్తులు కలిగి ఉన్నందున, వాక్యాన్ని గౌరవించినందున ఆయన కాపాడబడ్డాడు. బాధలో వాక్యము ఆయనకి నెమ్మది కలగజేసింది. ఎవరికి? లోతు గారికి. మరి భయంకరమైన అగ్నిగంధకంలో కాలిపోకుండా ఆయన తప్పించబడ్డాడంటే వారి మధ్యన ఎలా బ్రతికాడు ఆయన? వారి మధ్యన ఎలా బ్రతికాడు? ఆ నీతిమంతుడు చూసారా, వారి మధ్యనే ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో ప్రజల మధ్యనే ఉన్నారు. వారందరూ సర్వ దుర్మార్గులుగా ఉన్నారు. ఆ దుర్మార్గుల మధ్యన కడిగిన ముత్యంలాగా బ్రతికాడు. వారి కామ వికార శాస్త్రాల వలన ఆయన లోపడకుండా ప్రత్యేకంగా ఉండి దేవుడికి మహిమ తెచ్చాడు. దేవుడు బిడ్డ అని అనిపించుకున్నాడు. అలా అనిపించుకొని దేవుడు వాక్యానికి లోపడ్డాడు కాబట్టి వాక్యము అతని బాధల్లో అతనికి ఏమిచ్చింది? నెమ్మది ఇచ్చింది. భయంకరమైన అగ్నిగంధకాల్లో కాలిపోకుండా ఆయన్ని బయటికి తీసుకుని వచ్చాడు దేవుడు. అంటే వాక్యాన్ని గౌరవించాడు కాబట్టి వాక్యం అతనికి ఏమిచ్చింది? నెమ్మదినిచ్చింది, గౌరవించింది. అదే వాక్యాన్ని వినకుండా, వాక్య ప్రకారం ప్రవర్తించకుండా ఉన్నట్లయితే నల్లి మాడిపోయినట్టు మాడిపోయేవాడు, మసి అయిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే మాడిపోయారో అతను కూడా వారితో కలిసి మాడిపోయేవాడు. కానీ నెమ్మదినిచ్చింది వాక్యం. దేవుడు మాట విన్నాడు కాబట్టి, పరిశుద్ధుడిగా యథార్థంగా బ్రతికాడు కాబట్టి, ఆ వాక్యాన్ని గౌరవించాడు కాబట్టి ఆ వాక్యం అతనికి ఏమిచ్చింది? నెమ్మదినిచ్చింది. మనకు కూడా నెమ్మదినిచ్చింది. మన బాధల్లోనూ, మన కష్టాల్లోనూ, మన ఇబ్బందుల్లోనూ వాక్యం మనకేమిచ్చింది? నెమ్మదినిచ్చిద్ది. తప్పిస్తాడు, తొలగిస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటి? వాక్యాన్ని గౌరవించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించాలి.
అలా ప్రవర్తించినప్పుడు ఎట్టి పరిస్థితిలో నువ్వు ఉండగాని, ఏ స్థితిలో నువ్వు ఉండగాని ఆ స్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే శక్తి ఒక్క వాక్యానికి మాత్రమే ఉంది. మరి ఎవరికి లేదది. వాక్యం తలుసుకుంటే, దేవుడు తలుసుకుంటే. ఎందుకంటే ఈ సృష్టినే కలగజేసినటువంటి దేవుడు మన సమస్యలు, మన బాధలు పెద్ద లెక్కేం కాదు ఆయనకి. సృష్టిని కలగజేశాడు. ఈ భూమిని గాలిలో తిప్పుతున్నాడు. భూమిని ఎక్కడ తిప్పుతున్నాడు ఆయన? గాలిలో తిప్పుతున్నాడు. నువ్వు ఒక బంగారం తిప్పు గాలిలో చూద్దాం. ఒక రాయి మొక్క అట్ట పైకి గాలిలో ఉండని ఉండిద్దేమో, ఉండదు. మరి ఇంత పెద్ద భారీ ఆకారంలో ఉన్నటువంటి భూమిని గాలిలో ఆధారం లేకుండా తిప్పుతున్నాడంటే ఎందుకు తిరుగుతుంది భూమి? ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఆయన మాట అంత శక్తి, ఆయన వాక్యం అంత శక్తి. అంత శక్తి కలిగిన వాక్యానికి మనిషి కానీ విధేయుడైతే, లోబడితే ఎట్టి పరిస్థితుల నుంచి అయినా సరే వాక్యం వారికి నెమ్మది కలగజేసిద్ది. అనుమానం లేదు. ఆయనకు అసాధ్యం లేదు. ఆయనకు అసలు ఎదురు లేదు. సర్వాధికారి. అర్థమైందా? ఆయన ఎవరో సర్వ అధికారి. అలాంటి అధికారం కలిగినటువంటి దేవుడి మాట కానీ మనం వింటే మన ప్రతి క్లిష్ట పరిస్థితుల నుంచి వాక్యం మనల్ని ఆదరించిద్ది, నెమ్మది కలగజేసిద్ది. లోతు గారికి నెమ్మది కలగజేసింది ప్రేమ దేవుడి బిడ్డలారా. అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 78 అధ్యాయము 71 వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 78 అధ్యాయము 71 వచనాన్ని మనం చూడగలిగితే, దావీదు గారిని పాడి గొర్రెలు మానిపించి ఆయన సేవకై ఆయన పిలుస్తాడు. దేవుడు పిలుస్తాడు. వాక్యం పిలిచిద్ది. వాక్యం పిలిచినప్పుడు దావీదు గారు పాడి గొర్రెలను విడిచిపెట్టేసి దేవుడి కోసం, దేవుడి సేవ చేయటం కోసం వస్తాడు. అలా దేవుడికి లోబడినప్పుడు, దేవుడి వాక్యానికి విధేయుడు అయినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు, అతనికి బాధలు వచ్చినప్పుడు వాక్యం అతనికి నెమ్మది కలగజేసింది. దావీదు గారు ఒకానొక సందర్భంలో తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు మరి భయంకరమైన శిక్ష అతని మీదకి రావాల్సి ఉండగా, వాక్యానికి విధేయుడయ్యాడు కాబట్టి, వాక్యానికి లోబడ్డాడు కాబట్టి దేవుడు ఆయన ప్రాణాన్ని తీయకుండా శిక్షను మాత్రం ఖరారు చేశాడు. అతని మీదకి, అతని కుటుంబం మీదకి దేవుడు ఉగ్రత దిగింది. లెక్కైతే దావీదు గారు చేసినటువంటి పాపానికి అతని ప్రాణమే తీసేయాలి దేవుడు. వాక్యానికి విధేయుడయ్యాడు కాబట్టి, వాక్యానికి లోబడ్డాడు కాబట్టి శిక్షను కుటుంబం మీదకి తీసుకుని వచ్చాడు. చేసిన తప్పు కుటుంబం మీదకి తీసుకొని వచ్చాడు. అతని ప్రాణాన్ని మాత్రం తప్పించాడు. అంటే దేవుడు దావీదు గారికి ఏం చేశాడు? నెమ్మది కలగజేశాడు. ఎందుకంటే వాక్యం మాట విన్నాడు, వాక్యాన్ని గౌరవించాడు. పాడి గొర్రెలని విడిచి వచ్చి దేవుడి సేవ చేశాడు. తన జీవితకాలం అంతా కూడా దేవుడి కోసం బ్రతికాడు. అలా బ్రతికాడు కాబట్టి మరి తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేను చేసింది తప్పు, నేను చేసింది నేరం, ఒప్పుకుంటున్నాను తండ్రి క్షమించు అని అడిగాడు. అడిగినప్పుడు మరి దేవుడు అతన్ని చంపకుండా శిక్ష తనకు వారి కుటుంబం మీదకి తీసుకొని వచ్చాడు. అంటే బాధల్లో, ఆయన ఉన్నటువంటి బాధల్లో వాక్యానికి విధేయుడయ్యాడు కాబట్టి నెమ్మది కలగజేశాడు దేవుడు. అంటే మనకేం అర్థం అవుతుంది ఇక్కడ? వాక్యానికి లోబడితే నీ సర్వ బాధల్లో, నీ సర్వ సమస్యల్లో దేవుడు నీకు నెమ్మది కలగజేస్తాడు, సమాధానాన్ని కలగజేస్తాడు. ముఖ్యం ఒకటే, వాక్యానికి పరిపూర్ణంగా లోబడాలి. అసంపూర్ణంగా కాకుండా పరిపూర్ణంగా, అంటే జీవితాన్ని హృదయం మొత్తం దేవుడికి అంకితం చేసి, హృదయంలో ఇక దేవుడికి తప్ప ఇంకెవరికి తావు ఇవ్వకుండా, ఈ లోకానికి, లోకంలో ఉన్న వాటికి మనం తావు ఇవ్వకుండా పూర్ణంగా హృదయాన్ని దేవుడు సమర్పించుకుంటే అప్పుడు నీకు వచ్చే ప్రతి సమస్యలో, ప్రతి బాధలో దేవుడు తోడుగా ఉంటాడు. నీకు సమాధానాన్ని కలగజేస్తాడు, నీకు నెమ్మది కలగజేస్తాడు. కాబట్టి దావీదు విషయంలో అదే చేశాడు ప్రేమ దేవుడి బిడ్డలారా. అట్లాగే ఆదికాండము చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూసి తిని కనుక నీవును
నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూసారా, ఎవరైనా? నోవాహు గారు. ఆ తరం అంతా చూసాడు దేవుడు. ఆ తరం అంతా చూస్తే ఆ తరంలో ఎవరు కూడా నీతిమంతులుగా కనపడలేదు. అందరూ వారి మార్గాలు చెరిపేసుకున్నారు. ఏంటి వారి మార్గం అంటే, దేవుడు నరులు యథార్థవంతులుగా పుట్టించాడు. నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఈ యథార్థతను పోగొట్టుకొని వాడు ఏం చేశారంటే ఆ యథార్థతను చెరిపేసుకున్నారు. ఆ మార్గాన్ని చెరిపివేసుకొని తమ సొంతంగా మార్గాలను ఏర్పరచుకొని వారి ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్న వేళ, దేవుడిని పట్టించుకోకుండా ఉన్నటువంటి వేళ, దేవుడి ఉగ్రత వారి మీదకి సమృద్ధిగా వచ్చేసింది. అలా వచ్చినప్పుడు నోవాహు గారు ఒక్కడే ఎలా ఉంటాడు? నీతిమంతుడిగా ఉంటాడు. దేవుడి మాట వినేవాడిగా ఉంటాడు. దేవుడి వాక్యానికి విధేయుడు అయ్యేవాడిగా ఉంటాడు. దేవుడి చిత్తాన్ని గౌరవించేవాడిగా ఉంటాడు. అప్పుడు నోవాహుతో అంటాడు, అయ్యా, నేను ఈ జలప్రలయం రప్పించబోతున్నాను, నీవును నీ కుటుంబము రక్షింపబడినట్లు ఓడగట్టుకోమంటాడు. అప్పుడు విధేయుడవుతాడు. వాక్యానికి ఏమవుతాడు? విధేయుడవుతాడు. వాక్యాన్ని గౌరవించాడు. కాబట్టి ఇదేంటి ఓడగట్టుకోమంటున్నాడు ఏంటి, అదిగాక ఊరి మధ్యలో కట్టుకోమంటున్నాడు ఏంటి, సముద్రం ఒడ్డును కాకుండా అని చెప్పి ఆలోచించకుండా, దేవుడు ఏది చెప్పినా నా మంచిగా చెప్తాడు అని వాక్యాన్ని గౌరవించి మరి ఊరి మధ్యలో ఓడ కడతాడు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, సుమారు 110-120 సంవత్సరాలు కడతం జరిగిందంట అది. వారందరూ అడుగుతారు, ఏంటి ఇతనికి పిచ్చి పట్టిందా, ఊరి మధ్యలో ఓడ కడుతున్నాడు ఏంటని. వారందరికీ చెప్తాడు సువార్త, అయ్యా ఇదిగో దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడంట, దాని నుంచి తప్పించబడటానికి ఓడ కట్టుకోమన్నాడు దేవుడు, ఇదిగో రండి మీరు కూడా రండి అని ఆయన చెప్పినా కానీ వారు వినలేదు. వినని వారు ఏమైపోయారు? జలప్రలయంలో మునిగిపోయి ముక్కులు ఊపిరాడక చనిపోయారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. మరి విన్నటువంటి నోవాహు పరిస్థితి ఏమైంది? నోవాహు కుటుంబం ఆ జలప్రలయం ద్వారా రక్షింపబడతారు. అంటే భయంకరమైన బాధ అది, భయంకరమైన విపత్తు అది. ఇక కొండలకు వెళ్తానికి ఏడ లేదు, పర్వతాలకు వెళ్తానికి ఎక్కడ లేదు. ఇక ఉన్నది ఒకటే రక్షణ, ఏదది? నోవాహు ఓడ. ఇక ఆ ఓడలోనికి రావాలి ఎవరు వచ్చినా. అందరూ వ్యతిరేకించారు ఓడని. ఇక నోవాహు చక్కగా ఓడను కట్టుకున్నాడు, దేవుడి వాక్యానికి విధేయుడయ్యాడు. అలా విధేయుడు అయినందుకు అంత భయంకరమైన బాధలో నుంచి వాక్యం అతనికి ఏం కలగజేసింది? నెమ్మది కలగజేసింది. బాధలో నుంచి నెమ్మది కలగజేసింది. ప్రాణం పోవాల్సింది, కానీ దేవుడు అతన్ని కాపాడాడు. అది దేవుడు తలుచుకుంటే అలా చేస్తాడు. అందుకని మనం దేవుడికి విధేయులు అవ్వాలి, దేవుడికి లోబడాలి. ప్రియమైన బిడ్డలారా, తర్వాత ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూడగలిగితే, అబ్రహాము అనేటటువంటి మరి విశ్వాసులకు తండ్రి అనేటటువంటి ఒక ఆయన, అబ్రహాం తెలుసుకో మనందరికీ. ఈయన దేవుడు ఇతన్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు తన ఊరిని, తమ దేశాన్ని, తమ ప్రజల్ని, తమ తండ్రిని విడిచిపెట్టేసి రమ్మంటాడు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళి అంటాడు. అలాగే వాక్యము విన్నాడు, చూపించే దేశానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి ఒక సమస్య ఎదురైద్ది, ఒక బాధ ఎదురైద్ది. ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఈ శారమ్మ గోడ తీసుకొని వెళ్తాడు. వారు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి రాజులు ఏం చేస్తారంటే, ఈ యొక్క శారమ్మ గారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి వారి ఇక ఉపపత్నినిగా చేసుకోవటానికి ఆమెను తీసుకొని వెళ్తారు. అక్రమం చేయబోతారు. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడి మాట విన్నాడు కదా. ఎవరింది? అబ్రహాం గారు దేవుడి మాట విన్నాడు కదా, విని వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడే ఈ బాధ వచ్చింది. ఇప్పుడు బాధలో నెమ్మది కలగజేస్తాడు దేవుడు. ఒకసారి చూడండి, 12వ అధ్యాయంలోనే 16-17 వచనాలు చూద్దాం. చూసారా, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూసారా, ఆయన మాట వింటే ఊరుకుంటాడా?
ఆయన మాట విని వెళ్తున్నాడు. ఎవరు? అబ్రహాము. ఆయన మాట విని వెళ్తున్నటువంటి అబ్రహాముని ఏం చేసినా కానీ దేవుడు ఊరుకోడు. ఫరోను తన ఇంటి వారిని ఏం చేశాడు? బాధించాడంట దేవుడు. అంటే అబ్రహాం గారికి ఏమొచ్చింది? బాధ వచ్చింది. బాధల్లో వాక్యం ఏం చేసింది? నెమ్మది కలగజేసింది. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడో చూడండి. మాట వినటమే ముఖ్యమే కానీ ఆయన మన పక్షాన చేయదలిసినవి అన్ని కాదు, చాలా ఉన్నాయి, చేస్తాడు ఆయన. కానీ మనిషి మాట వినక దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, దేవుడికి దూరం అయిపోతున్నాడు. అందుకని వాక్యానికి విధేయులైతే వారి సమస్త బాధల్లో నుంచి ఆయన కాపాడతాడు, ఆదరిస్తాడు. తర్వాత దానియేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో చూస్తే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చూడగలిగితే, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు వీరు దేవుడి కోసం బ్రతుకుతున్నటువంటి వేళ, దేవుడి వాక్యానికి విధేయులై దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వేళ ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, వీరిని అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో వేస్తారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేస్తారు. ఎందుకంటే నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఏం చేస్తారంటే, ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టి దానికి ఎవరైతే సాగిలపడని వారందరినీ ఇగో అగ్నిగుండంలో పడవేయాలని ఆజ్ఞ జారీ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో మా దేవుడికి తప్ప, వాళ్ళు ఏమంటారంటే, మా దేవుడికి తప్ప మేము ఎవరికి సాగిలపడము అని చెప్పి దేవుడికి నమస్కారం చేస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంటారు. నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆ పెద్ద ప్రతిమకు వాళ్ళు నమస్కరించలేదని ఆ రాజుగారు అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి వీరిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి విసిరేపిస్తాడు, బంట్రోతులను పంపించి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. దేవుడి కోసం బ్రతుకుతున్నారు, వాక్యానికి విధేయులయ్యారు. వాక్యం మాట వింటున్నటువంటి వీళ్ళకి బాధ వచ్చింది. అగ్నిగుండంలో విసిరేశారు. బూడిద కూడా మిగలదు అందులో వేస్తే, అంత భయంకరమైన అగ్నిగుండం. అప్పుడు ఆ బాధలో పడ్డారు వెళ్ళాళ్ళు. ఇప్పుడు ఆ బాధలో వాక్యానికి లోబడి బతుకుతున్నందుకు, ఆ బాధల్లో పడినందుకు, ఆ బాధల్లో దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ముందుకు చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 21 నుంచి. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కినటువంటి వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమున పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత ఎవరు చనిపోయారండి ఇక్కడ? షడ్రకు, మెషకు, అబేద్నెగోలని ఈ ముగ్గురిని బంట్రోతులు విసిరేసేసారు. విసిరేసినటువంటి వీరు ఎక్కడ పడ్డారు? వెళ్ళి అగ్నిగుండంలో పడ్డారు. ఇప్పుడు మాడి మసైపోవాల్సింది ఎవరు? విసిరివేయబడినటువంటి వారు మాడి మసైపోవాలి, అంతే కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది? విసిరేసిన వారు ఆ సెగకి తట్టుకోలేక మాడిపోయారు. రైట్. మరి ఇప్పుడు లోపల పడిన వారి పరిస్థితి ఏంటి చూద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా, రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, నేను ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితం కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమేనని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, చూసారా, నేను నలుగురు మనుషులు అన్న. విసిరేసింది ఎంతమందిని? ముగ్గురిని. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు? 4 మనుషులు కనిపిస్తున్నారు. ఎవరు ఆ 4వ మనిషి? చూసారా, దేవుడు తన దూతను పంపించి ఆ వేడిమి కలిగిన భయంకరమైన అగ్నిగుండంలో నుంచి వాళ్ళని ఏం చేశాడు? నెమ్మది
కలగజేసేది. చూసారా, నీ వాక్యమే నాకు నెమ్మది, బాధల్లో నెమ్మది కలగజేసిద్ది. సమృద్ధిగా నమ్మాలి, అవిశ్వాసంగా కాకుండా దేవుడిని నిజంగా హృదయపూర్వకంగా నమ్మితే ఈ ప్రపంచంలో మరి ఆయనకి ఎదురు చెప్పే శక్తి సామర్థ్యం ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. సర్వాధికారిగినటువంటి దేవుడు ఆయన. చూసారా, భయంకరమైన అగ్నిగుండంలో నుంచి నెమ్మది కలగజేసాడు. నీ వాక్యమే మాకు నెమ్మది కలగజేసింది. ఎందుకంటే వాక్యం మాట వాళ్ళు వింటున్నారు కదా, వాక్యం వింటే దేవుడు ఎందుకు కాపాడుకుని ఉంటాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. మనల్ని కూడా చూడండి, మీరు గమనించారో లేదో, ఎన్నో పరిస్థితుల నుంచి మనల్ని కాపాడలా. ఎన్నో పరిస్థితుల నుంచి, పాము కాటుల నుంచి, మరి యాక్సిడెంట్ల నుంచి, భయంకరమైనటువంటి విపత్తుల నుంచి మనల్ని కాపాడుకుంటూనే వస్తున్నాడు. మనకు తెలియదు, అది కొన్ని తెలిస్తే కొన్ని మనకి తెలియవు. మళ్ళీ గుండె కాపాడుకుంటూ వస్తున్నాడు, గుండె ఆగకుండా కాపాడుతున్నాడు. ఈ గుండె అంత ప్రాబ్లమో తెలుసా? అన్ని మన అవయవాన్ని నడిపించేది ఇదే. ఈ గుండెకి తేడా వచ్చిందంటే మనిషి బ్రతుకు కుంగిపోద్ది, జీవితం అయిపోయినట్టే. అలాంటి గుండెని ఆగకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు, అందరికీ మేలు చేస్తున్నాడు. కానీ ఆయన వాక్యాన్ని ఎవరైతే వింటారో, విధేయులు అవుతారో, ప్రతిరోజు వాక్యానికి విధేయులు అవుతారో, వారిని మాత్రం ప్రత్యేకంగా కాపాడుతాడు. ప్రొటెక్షన్ ఉండిద్ది వాళ్ళకి. వారి బాధల్లో, యావత్ బాధల్లో అయినా నెమ్మది కలగజేస్తాడు. ఇది సత్యము, పూర్ణ అంగీకారం నాకు యోగ్యమైనది. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం ప్రియమైన బిడ్డలారా. దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయంలో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి ఏమంటే దానియేలు గారిని ఎక్కడేస్తారు? సింహాల బోన్లో విసిరేస్తారండి. విసిరేసినప్పుడు సింహాలు దానియేలు గారిని ఏమీ చేయవు. ఎందుకు చేయవు? దానియేలు గారిని ఎందుకు ఏం చేయలేదు అని అంటే, దానియేలు గారు దేవుడి ఇష్ట ప్రకారంగా నడిచాడు. వాక్యం ఏదైతే చెబుతుందో వాక్య ప్రకారం లేడు. అలా నడుస్తూ వాక్యానికి విధేయుడు అయ్యాడు కాబట్టి దానియేలు గారికి బాధలు వచ్చినప్పుడు ఆ బాధల్లో ఆ వాక్యమే అతనికి ఏం కలగజేసింది? నెమ్మది కలగజేసింది. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు మామూలుగా బాగా ఆకలితో ఉంటాయంట. అవి వాటిని బాగా వాటి కడుపు మాడుస్తారంట వాళ్ళు. ఎందుకంటే శిక్షపడిన నేరస్తుడిని వెంటనే అవి కొరికి తినేసేయాలంట అవి. అందుకని వాటికి సరిగా ఆహారం పెట్టకుండా ఉండటం వలన వేసిన మనిషిని కొద్ది నిమిషాల్లోనే ముక్కలుగా చేసి పొడుగ్గా తినేస్తాయంట అవి. అలాగా ఆ బోనులో, అంత ఆకలితో ఉన్నటువంటి బోనులో దానియేలుని విసిరేస్తారు. అలా విసిరేసినప్పుడు ఆ దానియేలు చుట్టూ ఉంటాయి కానీ ఆయన్ని నోరు తెరిచిట ముట్టవు. ఎందుకని చెప్పండి? బాధ వచ్చేసింది, గృహలో పడ్డాడు, తప్పించేవాడు ఎవరు కూడా లేరు, ఇక సావే శరణ్యం. అలాంటి సావులో నుంచి సింహాల నోరు మూయించాడంటే బాధల్లో ఏం కలగజేశాడు? నెమ్మది కలగజేశాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మనిషి అందుకనండి దేవుడు అని దేవుడు పక్షాన బ్రతికితే ఆయన ప్రతి దాంట్లో నుంచి విమోచిస్తాడు, ఆదరిస్తాడు, నెమ్మది కలగజేస్తాడు. ఆయన చేసే మేలులు ప్రతి మనిషి కూడా చూస్తాడు. కానీ మనస్ఫూర్తిగా నమ్మాలి ఆయన్ని, మనస్ఫూర్తిగా జీవితాన్ని సమర్పించేసుకోవాలి ఆయన్ని. అలా సమర్పించేసుకుంటే అసలు నీ పక్షాన దూతలు ఉంటాయి, నీ పక్షాన దేవుడు ఉంటాడు. నిన్ను ముట్టాలంటే నిన్ను ముట్టువారు ఆయన కనుగుట్టు ముట్టువారితో సమానం అవుతారంట. అంత ప్రొటెక్షను, అంత భద్రత నీకు ఉండిద్ది అంటున్నాడు. అందుకే పూర్ణంగా నమ్మదాం ఆయన్ని. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం ముగించుకున్నాం. ఇంకా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో మనం చూడగలిగితే ఇక్కడ ఏలియా గారు ఉన్నాడండి. తెలుసుగా మీకు, కాకులకి ఆహారం పెట్టింది దేవుడు. ఎవరికి? ఏలియాకి. ఈ ఏలియా గారికి కాకుల ద్వారా ఆహారము పెట్టిస్తాడు. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు పలానా వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు నీరు తాగుతా అక్కడే ఉండు అని చెప్పాడు. కరువులో నిన్ను నేను
కాపాడుతాను, నిన్ను నేను ఆదరిస్తానని చెప్పి మరి ఏలియా గారికి చెప్పినప్పుడు ఆయన చిత్తమండి ప్రభు అని చెప్పి దేవుడి వాక్యానికి విధేయుడు అయిపోయి చక్కగా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోతాడండి. వెళ్ళి అక్కడ ఉంటాడు. అక్కడ ఉంటే ఆ ఏలియా గారికి సర్వరు సప్లై చేసేది ఎవరు? మనం హోటల్కి వెళ్తాం, హోటల్కి వెళ్తే మనకు సప్లై చేసేది ఎవరు? సప్లై బాయ్స్ ఉంటారు, అంతే కదా. మనం టిఫిన్ అడిగితే ఇడ్లీ అయినా ఏదైనా అడిగినా తీసుకొస్తారు, ఇస్తారు. కానీ ఏలియా గారికి సప్లై చేసింది ఎవరో తెలుసా? కాకులు. అసలు ఈ మాట వింటంటే ఎలా ఉంది? దేవుడు తలుసుకుంటే సృష్టినే స్తంభింపజేయగలడు. దేవుడికి ఎదురు లేదు. కాకుల చేత ఆయనకు భోజనం పెట్టిస్తున్నాడండి. చదవండి, ఎంత బాగుండింది ఆ మాట. చూడండి, బాధల్లో బాధ వచ్చింది, కరువు వచ్చింది, దేవుడి వాక్యానికి విధేయుడు అయ్యాడు. దేవుడి వాక్యానికి విధేయుడు అనేటువంటి ఈయనకి, ఏలియా గారికి బాధల్లో నెమ్మది కలగజేస్తున్నాడు దేవుడు. చూడండి, మరి వారి వలె మనం కూడా విశ్వాసం ఉంచితే మనకు నెమ్మది కలగజేయడా? మనల్ని ఆదరించడా? మనల్ని పోషించడా? పోషిస్తాడండి. అందుకని విశ్వాసం ఉంచుతాం దేవుడి యందు సంపూర్ణంగా. చదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును. చూసారా ఏమ్మా? కాకోలములు ఉదయమందు ఏం తీసుకెళ్తున్నాయి? రొట్టె మాంసం. అస్తమయమందు రొట్టె మాంసము తీసుకొని మరి ఎన్ని రోజులు అట్లా సప్లై చేస్తున్నాయి? ఎన్ని రోజులు చేస్తున్నాయి? కరువు తీరినంత వరకు అవి ఉదయం సాయంత్రం సప్లై చేస్తున్నాయి. రొట్టె మాంసం. ఆ నీళ్లు తాగుతున్నాడు, అవి తింటున్నాడు. ఎంత మాంసం, ఎన్ని డబ్బులు కట్టాలి చెప్పండి మాంసానికి? కానీ దేవుడు తలుచుకుంటే సహాయం అట్టాగే ఉండిద్ది. దేవుడు తలుచుకుంటే నెమ్మది అలాగే ఉండిద్ది. బాధల్లో నెమ్మది కలిగేవాడు. అంత మాత్రమేనా? ఇంకేం చేస్తాడు తెలుసా? ఆయన నమ్ముకున్నటువంటి మొదటి శతాబ్దంలో చాలామంది యేసు చేస్తున్నటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు చూసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని కాపాడు అయ్యా అని ఆయనకి ప్రాధేయపడి, ఆయనకి లోబడి, ఆయన మాట అయితే ఎవరైతే విన్నారో వారందరికీ ఏం చేశాడు తెలుసా? చూడండి, కనికరం కలిగినటువంటి దేవుడు ఆయన, జాలి కలిగినటువంటి దేవుడు ఆయన, ఎవరిని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఒకసారి రోగాల నుండి కూడా ఆయన మనం ఆదరించాడు. విడిచిపెట్టడు, అన్నిటి నుంచి ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4:23 కూడా చూడండి. కనికరం కలిగిన దేవుడు అండి ఆయన. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుడి రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ఏమండి వాళ్ళు బాధల్లో ఉంటారు. ఏమండి, సర్వరోగాలతో వచ్చారండి. సర్వరోగాలతో వచ్చారు. వాళ్ళ బాధను చూసి బాధపడుతున్నాడు, వారి ఇబ్బందుల్లో బాధపడుతున్నాడు. అన్నాడు ఇందాక ఏమన్నాడు? వారి బాధల్లో నేను కూడా బాధపడ్డాను అంటున్నాడు. చూసారా? ఎవరైనా ఎదుటోళ్ళు బాధపడుతుంటే బాధపడే వాళ్ళు ఉండారండి ఈ ప్రపంచంలో? ఉండారా? ఉండరు. మరి దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడతాడు అనేది మనకెలా తెలుసు? మనకే తెలీదు. కానీ మన వైపు చూసి ఆయన బాధపడుతూనే ఉంటాడు. మన బాధల్లో, ఆయన కష్టాల్లో ఆయన కూడా కన్నీరు పెట్టుకుంటూనే ఉంటాడు, వేదన చెందుతాడు. కానీ ఆయన బాధని మనం ఎవరు గ్రహించం. మనుషులైతే పక్క ఎవరైనా సహాయం చేస్తే అమ్మ బాగా సహాయం చేశాడు అయ్యా అని పట్టించుకుంటారు. కానీ దేవుడు కనిపించడు కదా. కానీ ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? బాధ పడుతున్నాడు. అయ్యో నా బిడ్డ ఇలాగ అయిపోయాడు, ఇదిగో నా బిడ్డ ఇలాగ అయిపోయింది అని ఆయన నిన్ను గురించి, మనందరి గురించి బాధపడుతూనే ఉంటాడు. అలాగా ఆనాడు అనేకమైనటువంటి రోగగ్రస్తులు వచ్చారు, నానా విధ రోగాలస్తూ వచ్చారు. ఆ రోగాల చేత పీడించబడుతున్నారు. వారిని చూసి వారి బాధల్లో ఆయన ఏం చేశాడు? సర్వ రోగాలని ఆయన స్వస్థపరిచాడండి, నెమ్మది పక్కాలకు చేశాడు. చూడండి, ఆ మాట చదవండి. ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. చూసారా?
వారి బాధల్లో ఆయన వారికి నెమ్మది కలగజేసి గలిలయనంతటా సంచరించాడండి. ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుడు నమ్ముకున్నటువంటి భక్తుడు ఆయన. ఎఫ్రోతీతు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఇతను దేవుడు వాక్యము అనుసరించి నడుస్తున్నాడు, దేవుడు ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నాడు. ఇతనికి మరణకరమైనటువంటి జబ్బు వచ్చేసింది. ఎవరికి? ఇతనికి, దేవుడు నమ్మినటువంటి ఇతనికి, దేవుడి కోసం బ్రతుకున్నటువంటి ఇతనికి మరణకరమైనటువంటి జబ్బు. మంచాన పడి అదిగో చుట్టాలని, నేను వాక్యం చెప్పిన వారందరినీ పిలుచుకొని రండి, నేను వాళ్ళని అందరిని చూడాలి అని చెప్పి అందరిని కబురు పంపిస్తున్నాడు. బాధలో పడి ఇక చివరి స్టేజ్కి వచ్చేసరికి దేవుడు అతని చెయ్యి పట్టుకొని ఆదరించాడండి. చూసారా, బాధల్లో వాక్యం ఏం కలగజేసిద్ది? నెమ్మది కలగజేసిద్దండి. గొప్ప దేవుడు అండి ఆయన, గొప్ప దేవుడు అండి. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. చూసారా, దేవుడు నిజంగా అతన్ని చావునకు సిద్ధపడి మంచాన పడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే అతన్ని కనికరించాడు. ఏం చేస్తే కనికరించాడు అతన్ని? ఆయన దేవుడి మాటల్లో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు వింటున్నాడు, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నప్పుడు బాధలో ఉన్నట్టే కదా, బాధల్లో ఉన్నటువంటి అతనికి దేవుడు మరల ఏం చేశాడు? నెమ్మది కలగజేశాడు. మరణ ఛాయలో నుంచి ఆయన పైకి లేపి నిలబెట్టి, ఇదిగో నా పని చేయి, నా కోసం బ్రతుకని చెప్పి మరలా దేవుడి పనిలో నిలబెట్టుకున్నాడు ఆయన. అంటే ఏం అర్థం అవుతుంది మనకి ఇక్కడ? ఆయన వాక్యము బాధల్లో మనకేం కలగజేసిద్ది? నెమ్మది కలగజేసిద్ది. ఏ బాధ అయినా సరే నెమ్మది కలగజేసిద్ది. ఇక అంతకు మించి కాకుండా చివరికి ఒక మాట చెప్పుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇంకొక బాధ ఉంది. ఇప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి బాధలన్నిటిలో నువ్వు దేవుడి కోసం బ్రతికితే ఆ బాధలన్నిటిలో ఆయన నెమ్మది కలగజేస్తాడు, ఆదరిస్తాడు, కనికరిస్తాడని మనం విన్నాం. ఇప్పుడు భయంకరమైనటువంటి బాధ ఒకటి ఉంది. ఇక దానికి రిలీఫే లేదు. అది యుగయుగాలు కాలవలసినటువంటి బాధ. ఆ బాధలో పడకుండా యేసుక్రీస్తు వారు నీ కోసం తన ప్రాణమే పెట్టాడు. యేసుక్రీస్తు వారు నీ కోసం తన నిలువున రక్తాన్ని సమృద్ధిగా మొత్తం ఆఖరి రక్తము కూడా నీకోసం ఇచ్చాడు. నీళ్లు రక్తము మొత్తం నీకోసం ఇచ్చేసేసాడు. ఇచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని శుభ్రంగా కడిగి శుద్ధీకరించి ఇక మీదట మీరు పాపం చేయకుండా పరిశుద్ధులుగా నిర్దోషులుగా మీరు బ్రతికి జీవిస్తే అదిగో భయంకరమైనటువంటి ఉగ్రతలో మీరు పడకుండా ఉంటారు, భయంకరమైనటువంటి అగ్నిగుండంలో మీరు పడకుండా ఉంటారని చెప్పి ఈ ప్రపంచ మానవాళి కోసం ప్రతి పాపం కోసం యేసుక్రీస్తు నిలువున మనందరి కోసం బలైపోయాడండి. బలైపోయి మన పాపం నుండి మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. చూసారా ఎంత ఆదరిస్తున్నాడు చూడండి. చివరికి పాతాళానికి పోకుండా, నరకానికి పోకుండా ప్రాణం పెట్టాడు. ఎంత దయగలిగిన దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు. చూడండి, చివరిగా మాట చూసి మరి ప్రార్థన చేసుకున్నాండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారా, యేసు రక్తం మనల్ని ఏం చేసింది? ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. ఎక్కడి నుండి తప్పించడానికి? రాబో ఉగ్రత నుంచి తప్పిస్తానికి. పాపం ఉంటే మాత్రం ఉగ్రతలో పడిపోతారు, నరకంలో పడిపోతారు. అందుకని ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. ఈ పవిత్రతను కాపాడుకుంటే, ఈ వాక్యానికి లోబడిపోతే ఆ రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటారు. లేదు, మరలా పాపంలో ఉండి కన్ను మూస్తే మాత్రం నిత్యము నాశనానికి ఆత్మ
వెళ్ళిపోద్ది, నిత్య నరకానికి ఆత్మ వెళ్ళిపోద్ది. కనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, భూమి మీద ఎన్ని బాధల నుంచైనా నువ్వు వాక్యానికి విధేయులైతే, వాక్యానికి లోపడితే, భూమి మీద ఎన్ని బాధల నుంచైనా ఎన్ని కష్టాల నుంచైనా నిన్ను ఆదరిస్తాడు. అలాగే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నిత్య నరకానికి పోకుండా ఆయన రక్తం ఇచ్చి మన పాపాలను మనల్ని ఏం చేశాడు? శుద్ధీకరించాడు. ఎంత మేలు చేసినటువంటి దేవుణ్ణి మనం పరిపూర్ణంగా నమ్ముకోవాలి, పరిపూర్ణంగా విశ్వసించాలి. ఆయన దగ్గర ఎటువంటి వేషధారణ కానీ, మోసపూరితమైనటువంటి ఆలోచన కానీ ఆయన దగ్గర మనం చూపించకుండా అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన వాక్యము బాధల్లో నుంచి మనల్ని ఏం చేసిద్ది? నెమ్మది కలగజేసిద్ది. 2 బాధల నుంచి తప్పించిద్ది. ఒకటి, భూమి మీద ఉన్నటువంటి నువ్వు ఆయన కోసం బ్రతికితే భూమి మీద నీకు బాధ వచ్చినా తప్పిస్తాడు ఆయన. తర్వాత భయంకరమైనటువంటి నరకంలో నిన్ను పడనీయకుండా ఆయన వాక్యమే నిన్ను కాపాడిద్ది. కాబట్టి ఆయన వాక్యానికి మనం విలువిద్దాం, ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడుద్దాం. అప్పుడు బాధల్లో మనకు నెమ్మది కలగజేసిద్ది. ప్రార్థన చేసుకున్నామండి.